ఫ్రెండ్స్, ఈరోజు మన లాంగ్ వీడియోస్లో టాపిక్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. జీవితాన్ని మార్చేది మీలో ఉన్న అదృష్టం కాదు, మీ మీద మీకున్న నమ్మకం. అది లేకపోతే నిజంగా మీకు ఏది రాదు. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? విజయానికి మొదటి అడుగు ఏంటిదో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది లేదంటే నిజంగా మనం చాలా వరకు సక్సెస్కి అందుకోలేం. నిజానికి మనలో చాలా మందికి టాలెంటర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి అందరికీ సక్సెస్ రాదు. ఎందుకు అంటే వాళ్ళకి టాలెంట్ లేకపోవడం కాదు, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. నిజం చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు సక్సెస్ ఎప్పటికీ వాళ్ళకి రాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన శక్తి సామర్థ్యాల మీద మనకు నమ్మకం ఉండడం, నేను చేయగలను అనే భావనని మనం నమ్మడం. అది అలా మనం నమ్మకపోతే నిజంగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని ఎలా అనుకుంటాం? కరెక్టే కదా? గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా పుట్టుకతోనే ధైర్యవంతులుగా పుట్టరు, అది అలవాటైపోతుంది అంతే. ఇంకోటి ఏంటిదంటే మనకి వచ్చిన చిన్న చిన్న విజయాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి మనకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఆ ధైర్యం వల్లే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి ఈ మనం చేసే పనులని గుర్తుపెట్టుకుంటే ఆలోచనలు తగ్గిస్తాం. మనకి ఈ చెడు ఆలోచనలు, వేరే విధమైన ఆలోచనలు రాకపోవడానికి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు తోడ్పడుతుంది, సహాయం చేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. విజయం అనేది బయట నుంచి రాదు, అది మనలో మన మీద మనకున్న నమ్మకాన్ని నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఒకసారి చూడండి. నాకు తెలిసిన ఒక చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. అనగనగా ఒక గ్రామం ఉండేది. అది కూడా ఒక చిన్న గ్రామం. అందులో ఒక రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి స్టేజ్ మీద మాట్లాడాలనే కళ ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అతనికి చెప్పేవాళ్ళు, నీ వల్ల ఏం కాదు, నువ్వు చేయలేవు, ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, చిన్న తక్కువగా చూసేవాళ్ళు. అలా ఉండేది రాముకి. అలాంటిది ఒకరోజు రాము వాళ్ళ పాఠశాలలో స్పీచ్ పోటీ జరుగుతుంది. అప్పుడు రాము పేరు కూడా పెట్టాడు అందులో మాట్లాడాలని అనేసి. ఆ రోజు రానే వచ్చింది. రాముని స్టేజ్ మీదకి పిలిచారు. రాము స్టేజ్ ఎక్కే ముందు అతని కాలు చేతులు వణకడం, ముఖం మీద చెమటలు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇలా అన్నీ జరుగుతుంది. అప్పుడు రాము తనతోనే తాను ఒక మాట అనుకున్నాడు, నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది, ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను అని గట్టిగా నమ్మాడు. అప్పుడు స్టేజ్ ఎక్కి స్పీచ్ స్టార్ట్ చేయంగానే చిన్నగా కొంచెం తడబడ్డాడు. అందరూ నవ్వారు. పర్లేదు అనేసి కళ్ళు మూసుకొని గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు స్పీచ్ అయిపోయాక. ఆ రోజు రాము గెలిచింది ఒక చిన్న బహుమతి మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళందరి మనసులు కూడా గెలిచాడు అతని మాటలతో. ఇంకా తన మీద తనకు నమ్మకాన్ని కూడా చాలా పెంచుకున్నాడు. అప్పటి నుంచి రాము ఎక్కడున్నా కానీ అందరూ మంచిగా మాట్లాడడం, తనని తక్కువగా చూడకుండా ఇతను కూడా ఒక మంచి వ్యక్తి, మాట్లాడగలడు, ఏదైనా ధైర్యం చేయగలడు అనేసి అందరూ నమ్మారు. అలానే మీరు కూడా ఎక్కడైనా ఒక భయం అనే పాయింట్ వస్తుంది, అందరికీ వస్తుంది భయం అనేది. కానీ ఆ భయాన్ని జయించినప్పుడే మనం కూడా ముందుకెళ్ళగలం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఏ విధంగా అయినా సహాయపడుతుంది. అందుకనేసి మీ లైఫ్లో కూడా ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా పెంచుకోండి, అది ఏ విధంగా అయినా మనకు సహాయపడగలదు. ఇంకో విషయం, మీకు ఈ టాపిక్లో అయినా ఈ విషయాల్లో ఏదైనా చిన్న కామెంట్స్ లాంటిది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలానే వీడియో వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు, కానీ నాకు మీ సహాయం చాలా అవసరం. నేను ఒక గోల్తోని ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. చూస్తున్నారు చాలా వరకు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.